ద హిందూ అనేది 147 సంవత్సరాల చరిత్ర కలిగిన డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎట్ ద నేషనల్ లెవెల్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా. కాగా మెగాస్టార్ చిరంజీవి గారు బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అనేక మంది రూలింగ్ లేబర్ పార్టీ ఎంపీల సమక్షంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ న్యూస్ కు ద హిందూ న్యూస్ పేపర్ వారు ఏ విధమైన కవరేజ్ ఇచ్చారో పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజ్ ఆఫ్ ద హిందూ న్యూస్ పేపర్. ఇక్కడ కనబడుతున్న రెడ్ సర్కిల్ లో చిరంజీవి గారి అవార్డు న్యూస్ ను కవర్ చేశారు. అంటే ఫస్ట్ పేజ్ లోనే చిరంజీవి గారి అవార్డు న్యూస్ వచ్చిందన్నమాట. చిరంజీవి ఆనర్డ్ ఇన్ యూకే పార్లమెంట్ అని హెడ్డింగ్ పెట్టి ఇండియన్ సినిమా ల్యూమినరీ కె చిరంజీవి వాజ్ ఆనర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ ఫ్రమ్ బ్రిడ్జ్ ఇండియా ఎట్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ థర్స్డే అని వ్రాసి కంటిన్యూడ్ పేజ్ నంబర్ 4 అని వేశారు. పేజ్ నంబర్ 4 లో ఎంత లెంగ్దీ మ్యాటర్ కవరేజ్ చేశారో చూశారుగా. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందనకు కూడా స్పేస్ ఇచ్చారు. ఏకంగా నేషనల్ మీడియా హౌస్ ద హిందూ వారే చిరంజీవి గారి అవార్డు న్యూస్ కు అంత స్పేస్ కేటాయిస్తే జస్ట్ తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ద హిందూతో పోలిస్తే వెంట్రుక ముక్క అనే స్థాయిలో ఉండే ఈనాడు న్యూస్ పేపర్ వారు ఏ విధంగా చిరంజీవి గారి అవార్డు న్యూస్ ను కవరేజ్ చేశారో చూద్దామా. ద హిందూ వాళ్లే అంత కవరేజ్ ఇస్తే ఇంకా ఈనాడు వాడు ఇంకా ఏ రేంజ్ లో కవరేజ్ ఇస్తాడో అయ్య బాబోయ్ ఇంకా లేదు అనుకుంటున్నారా? ఒకసారి ఫస్ట్ పేజ్ చూద్దాం. ఇది ఈనాడు న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్. భూతద్దం పెట్టి వెతికిన చిరంజీవి గారి అవార్డు న్యూస్ ఎక్కడా కనబడలేదు. లోపల పేజీలో స్టేట్ ఈవెంట్స్ లో గానీ నేషనల్ ఈవెంట్స్ లో గానీ కవర్ చేస్తాడేమో అనుకుంటే అక్కడ కూడా కనబడలేదు. చివరకు ఆ న్యూస్ ఎక్కడ కనబడిందో తెలుసా? ఈనాడు సినిమా పేజ్ లో మినీ న్యూస్ క్లిప్ గా మాత్రమే కనబడింది. ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా కలలో కూడా ఊహించని రేంజ్ లో యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవి గారు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు తీసుకుంటే ఈనాడు వాడు చిరంజీవి గారి అవార్డుకు ఇచ్చిన గౌరవం ఇదన్నమాట. రామోజీరావు గారు జీవితాంతం కులగజ్జితోనే బ్రతికి చనిపోయారు. చివరకు ఆయన స్థానంలో వచ్చిన వారసుడెవరు, ప్రస్తుతం ఈనాడు ఎడిటర్ ఎవరు అంటే వారి పేరు కూడా తెలియని స్థితిలో ప్రజానీకం ఉంది. ఇదన్నమాట ఈనాడు న్యూస్ పేపర్ వారి ప్రస్తుత దుస్థితి. బహుశా అందుకేనేమో వారు చిరంజీవి గారు సాధిస్తున్న అప్రతిహత విజయాలను చూసి తీవ్రమైన అసూయంతో జర్నలిజం విలువలకు పాతర వేస్తూ చిరంజీవి గారిని అగౌరవపరుస్తూ ఆయన న్యూస్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. డియర్ వ్యూవర్స్, మరి జర్నలిజం విలువలకు ఉప్పు పాతర వేస్తున్న ఈనాడు వాడి వ్యవహారం గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి.